బిగ్ బాస్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్కి సంబంధించిన ఒక్క వీడియో కూడా నేను చేయకూడదు అనుకున్నా. అసలు నాకు ఇంకా అనవసరము, నేను ఎవరు గెలవాలి అనేసి అనుకున్నారో వాళ్ళు గెలిచేస్తున్నారు, అయిపోయింది, ఇంకా బిగ్ బాస్కి నాకు సంబంధం లేదు, నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ సీజన్ 10లో కలుస్తాము అనే పాయింట్లో నేను ఉంటే చాలా 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 దారుణం చేస్తున్నారు. ఎంత ఘోరంగా అంటే ఒక కామనరు అరే కళ్యాణ్ గెలిస్తే తట్టుకోలేకపోతున్నారు స్వామి ఎవరు. ఒక పక్క ఆపోజిట్ కంటెస్టెంట్స్ తట్టుకోలేకపోతున్నారు, మిగిలిన టాప్ 5లో ఉండే కంటెస్టెంట్స్ అండ్ కంటెస్టెంట్స్ వాళ్ళ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. గైస్ ఈ వీడియో నేను చాలా గట్టిగా మాట్లాడబోతున్నాను, చాలా 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 గట్టిగా, చాలా కాంట్రవర్షియల్ వీడియో ఇది, చాలా చాలా నిజాలు మాట్లాడబోతున్నాను, ఫ్యాక్ట్స్ కక్కేస్తాను. ఐఎమ్ గోయింగ్ మీకు అర్థమవుతుందా? కళ్యాణ్కి నాకు సంబంధమే లేదు. కళ్యాణ్ అనేవాడు నాకు అసలు బిగ్ బాస్ పోకముందు నాకు అసలు తెలియదు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా కళ్యాణ్ నాకు ఇంతవరకు కళ్యాణ్ నంబర్ కూడా నా దగ్గర లేదు. కళ్యాణ్ కోసం నేను సపోర్ట్ చేశానని చెప్పేసి లాస్ట్ వీక్లో జస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చేసి నాకు థ్యాంక్స్ చెప్పేసి పోయినారు అంతే. ఆ తర్వాత నేను ఆ అబ్బాయి బయటకు వచ్చాడు అనేసి అంటే ఇంకా ఊరికి వెళ్ళిపోతాడు అంటే మళ్ళీ ఎప్పుడు హైదరాబాద్కి వస్తాడో లేదో తెలియదు, మళ్ళీ మేము కలుస్తామా లేదో తెలియదు, మళ్ళీ మేము మాట్లాడతామా లేదో తెలియదు. ఆ రోజే లాస్ట్ నేను వెళ్ళాను, కలిశాను, ఫోటోలు తీసుకున్నాను, కంగ్రాచులేట్ చేసినాను, కేక్ కట్ చేసినాము, వచ్చేసినాం. ఆ తర్వాత నేను మళ్ళీ వాళ్ళతో టచ్లో లేను, వాళ్ళతో ఏమీ మాట్లాడలేదు కూడా. కళ్యాణ్ నేను అసలు తర్వాత మాట్లాడలేదు, నాకు అసలు ఏమీ సంబంధం కూడా లేదు. వాళ్ళ మామయ్య మాత్రం ఫోన్ చేసి గీత్ గారు ఎలా చేయాలండి, ఇండస్ట్రీలోకి ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి నన్ను అడిగితే ఫస్ట్ కొంచెం లెట్ హిమ్ ఎంజాయ్ హిస్ విన్నింగ్ అండి, ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చు అనేసి చెప్పి నేను అంతే చెప్పినాను. ఎట్లా ఏం హ్యాండిల్ చేయాలి ఏమి చెప్పలేదు కూడా. మాకు కొంచెం సజెస్ట్ చేయండి, మాకు తెలియదు కదా ఎలా ఫీల్డ్ ఏంటి అనేసి, మాకు తెలియదు కదా చెప్పండి అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను మీకు చెప్తానులేండి ఏం చేయాలని చెప్పేసి అనేసి నేను చెప్పిన. సో ఇంతే జరిగింది, అర్థమైందా? దీనికి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకుంటా కళ్యాణ్కి అది చెప్పు ఇది చెప్పు ఇది చెప్పు అది చెప్పు అనేసి నాకు కమెంట్లు పెడతా ఉంటే నాకేమి రా సంబంధం స్వామి? నేనేమన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబరా లేకపోతే ఇంకేమన్నానా? నేను జస్ట్ ఒక రివ్యూవర్గా ఉండి I went against my concerns, I went against my reviewer thing, I went against my friends. అర్థమైందా? నా ఫ్రెండ్స్కి అగేన్స్ట్గా వెళ్ళా. బిగ్ బాస్ హౌస్లో నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, 4 ఏళ్ళుగా నాకు బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్స్ ఉన్నారు, దాని తర్వాత వేరే ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్కి అగేన్స్ట్గా వెళ్ళాను. ఒక రివ్యూవర్గా ఉండి నేను న్యూట్రల్గా ఉండకుండా లాస్ట్ వీక్ మొత్తం కళ్యాణ్ పడాలా అనేసి నేను గట్టిగా కూర్చొని సపోర్ట్ చేసిన. సో నా రివ్యూవర్ అనేసి నా ప్రొఫెషన్కి నేను అగేన్స్ట్గా వెళ్ళి నాకు ఈ ధర్మము ఈ వీటన్నిటికంటే నాకు న్యాయం సైడ్ నిలబడాలి అనేసి అనిపించింది. నాకు ఏది న్యాయం అనిపిస్తుందో నా జీవితంలో కూడా నేను న్యాయం సైడ్ నిలబడి చాలా మందిని పోగొట్టుకున్నా. నిజాయితీగా ఉండాలి నిజాయితీగా ఉండాలి నిజాయితీగా ఉండాలేసి ఒక సినిమా ఉంటుంది, నిజాయితీగా ఉండి 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 లాస్ట్కి చచ్చిపోతాడు. నా లైఫ్ కూడా అంతే మేబీ లాస్ట్కి. నేను ఏమన్నా ఉండి ఐ విల్ ఆల్వేస్ స్టాండ్ విత్ జెన్యూనిటీ, ఆనెస్టీ, లాయల్టీ. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ సపరేట్ టు మీ. ఈ ప్రొఫెషన్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు ఆనెస్టీ. సో నాకు ఎక్కడైతే నిజాయితీ అనిపిస్తుందో నేను అక్కడే నిలబడతా. అందుకోసమే నేను కళ్యాణ్ పడాల కోసం నిలబడినాను అంతే. దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఆఫ్టర్ దిస్ బిగ్ బాస్. దెర్ ఇస్ నథింగ్ ఎల్స్. అసలు ఏమీ చేయకూడదు అనేసి అనుకున్నా. బట్ బ్యాక్ టు బ్యాక్ మెనీ పీపుల్ టెక్స్టింగ్ మీ. మొత్తం వాడు గెలిచాడని ఆనందపడే లాంటి ఒక సిచ్యువేషన్ కూడా లేకుండా మొత్తం తీసేసి నెగిటివ్ 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 ఇది కావాలనే చేయిస్తా ఉన్నారు అనేసి కూడా నాకు తెలుసు. ఓర్చుకోలేక కళ్యాణ్ ఎలా గెలుస్తాడు? ఒక కామనర్, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళ ఫ్యామిలీకి ఏమీ తెలియదు, వాళ్ళు ఇప్పుడే బావిలోంచి బయటకు వచ్చున్నారు. సో వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళ మీద మనం ఏం నిందలేసినా, వాళ్ళని ఎంత నెగిటివ్ చేసినా, ఏం చేసినా కూడా వాళ్ళు రివర్స్లో రిటాలియేట్ అవ్వలేరు పాపం అని చెప్పేసి. వాళ్ళకి ఎవరున్నారో లేదో నాకు తెలియదు, నేను మాత్రం ఉన్నా. అది వాళ్ళకి తెలుసో లేదో కూడా నాకు తెలియదు. బట్ ఐఎమ్ స్టాండింగ్ హియర్ ఈవెన్ ఆఫ్టర్ బిగ్ బాస్. సత్యం ఫోను అండ్ ఓటింగ్. తనుజకి ఎక్కువ ఓటింగ్ పడింది, కానీ నెక్స్ట్ అగ్ని పరీక్ష సీజన్ ఉంటుంది కాబట్టి కామనర్కి ఇచ్చేస్తారని చెప్పేసి కామనర్స్కి ఇచ్చేసారు, అంతగాని ఓటింగ్ పడలేదు. సో పీపుల్స్ విన్నర్ ఇస్ తనుజ గల్రాని అనేసి వస్తుంది. రెండు మిక్స్ అయ్యి తనుజ పుట్టస్వామి అని చెప్పేసి ఆడబెట్టు పీపుల్స్ విన్నర్ అని చెప్పేసి ఒక్కసారిగా మొత్తం అన్ని రోజులు పాజిటివ్గా మాట్లాడిన వాళ్ళు సడన్గా నెగిటివ్ మాట్లాడుతున్నారు. తనుజ ఫ్యాన్ పేజెస్ వాళ్ళు కూడా కళ్యాణ్ గురించి అన్ని రోజులు పాజిటివ్గా మాట్లాడి సడన్గా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఎందుకు? అన్ని రోజులు తనుజ మాట విన్నాడు కాబట్టి మీకు మంచిగా కనిపించినాడు. లేదు అయిపోయింది, తనుజన్ దాటి గెలిచేసినాడు, ఇంకా తట్టుకోలేకపోతున్నారు. అక్కడ ఎవ్వరు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకన్నా అంత కుళ్ళుకొని చచ్చిపోతున్నారు. నాకు అసలు నిజంగా నాకు గైస్ నాకు వచ్చేది ఏంలే ఈ వీడియో వల్ల. ఇంకా నాకు ఫ్రెండ్స్తో ఉండేది ఇంకా ఫ్రెండ్షిప్ దూరం అవుతూ ఉంటుందేమో, కానీ ఏమీ లేదు. నేను మొత్తం ఇండస్ట్రీ అంతా ఒకరికి సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఫ్రెండ్ అనేసి చెప్పి సపోర్ట్ చేస్తున్నారో లేకపోతే గేమ్ ప్లే వచ్చి సపోర్ట్ చేస్తున్నారో నాకు ఏమీ తెలియదు. ఇండస్ట్రీ అంతా ఒకరికి సపోర్ట్ చేసుకుంటా, బయట అందరూ ఒకరికి సపోర్ట్ చేసుకుంటా. ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి సెలబ్రిటీ కోసం నేను ఇదిగా నిలబడకుండా, ఎందుకంటే నేను మళ్ళీ వాళ్ళతోనే వర్క్ చేయాలి. రేపు పొద్దున పోయేసి నేను జబర్దస్త్కి పోయినా, శ్రీదేవి డ్రామా కంపెనీకి పోయినా, ఏదన్నా కుక్ విత్ కోమాలి షోకి పోయినా, ఏ షోకి పోయినా కూడా ఐ హ్యావ్ టు వర్క్ విత్ దెమ్. అర్థమైందా? బట్ I went against everything. I went against everything and stood for
వాట్ ఈస్ రైట్, వాట్ ఐ ఫెల్ట్ వాజ్ రైట్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు గెలిచాడు కదా, గెలిపించాలి అనేసి నిలబడి గెలిచిన తర్వాత నాకు లేదు, చేతులు దులుపుకున్నా, ఓకే నాకు వ్యూస్ వచ్చేస్తున్నాయి, నాకు కమెంట్లు వచ్చేస్తున్నాయి అనే పాయింట్లో నేను పోయే టైప్ కాదు. వాళ్ళ చెల్లి అన్నట్టు, తనుజ వాళ్ళ చెల్లి నా కోసం ఒక స్టోరీ పెట్టింది కదా, కమెంట్స్ కోసము వ్యూస్ కోసము చేస్తారని చెప్పేసి. అసలు కాదు. ఐ స్టాండ్ విత్ ద ట్రూత్, ఐ స్టాండ్ విత్ ఆనెస్టీ, ఐ స్టాండ్ విత్ వాట్ ఐ ఫీల్ ఇస్ జెన్యూన్ ఈవెన్ ఇఫ్ ద వరల్డ్ ఇస్ అగేన్స్ట్ ఇట్. దట్ ఈస్ మీ, దట్ ఈస్ గీతు రాయల్, అంతే. సో ఇక్కడ బేసిక్ థింగ్ ఏంటంటే విన్నర్ అయిపోయాడు. విన్నర్ అయిపోయిన తర్వాత లోపల హౌస్లో చెప్పాడు, శ్రీముఖి అండ్ ప్రదీప్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా చెప్పాడు, నాకు తనుజ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు. స్టేజ్ మీద చెప్పాడు, నేను తనుజకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, తనుజ వల్ల ఇంత దూరం వచ్చానేసి చెప్పాడు. దాని తర్వాత బయట నిన్న లైవ్లో కూడా చెప్పాడు. మొన్న ఎవడో ఒక లింగడ ఒక ఇంటర్వ్యూ చేసి పెట్టాడంట, పెట్టద్దు అంటే ఈ విషయం మీకు తెలుసా, వెనకాల ఏం జరుగుతుందో మీకు తెలుసా, బిహైండ్ ద సీన్స్. ఒకడు వచ్చి బిగ్ బాస్ ముందు సపోర్ట్ చేసి, బిగ్ బాస్ ఒక ఛానల్ ఎవడైతే వీడియో పెట్టాడో ఆ ఇంటర్వ్యూ చేసినాడు, ఆ అబ్బాయి తనకి కళ్యాణ్కి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎవరికి తెలియదు బిగ్ బాస్ హౌస్లో బట్టలు ఎట్లా పంపించాలి ఏంటి ఏమీ తెలియదు. సో ఎవ్రీథింగ్ వాస్ హ్యాండిల్ బై అవుట్ సైడ్ పీపుల్ ఓన్లీ, నాట్ దేర్ ఫ్యామిలీ. సో కాంటాక్ట్ కూడా బిగ్ బాస్ వాళ్ళ టీంతో కాంటాక్ట్ ఉండింది కూడా వాళ్ళే. వాళ్ళు ఏం చేశారంటే పోకముందే కళ్యాణ్తో మాట్లాడి ఇట్లా మేము బట్టలు అన్నీ పంపిస్తాం వీక్లీ అని చెప్పేసి చాలా తతంగం అనేసి ఉంటుంది, అది మేము హ్యాండిల్ చేస్తామని చెప్పేసి ఒకరు చెప్పి బయటకు వచ్చిన తర్వాత మాకు వీడియో ఇవ్వాలి, ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రామిస్ తీసుకొని లోపల పంపించారు. అంతా ఎవ్రీబడి డస్ దిస్ ఫర్ దేర్ ఓన్ బెనిఫిట్, నాట్ బికాస్ దే do it not because of affection or anything. So I'm just telling this again out loud, I'm just spitting all the facts out. So atla promise cheskoni ellaru. తర్వాత ఏమైంది, బయటకు వచ్చేసిన తర్వాత బిగ్ బాస్ టీం వాళ్ళు చెప్పారంట, బజ్ టీం వాళ్ళు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట. బజ్ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన ఒక 2-3 days వరకు ఏ ఇంటర్వ్యూస్ ఇవ్వద్దండి, ఇది వద్దనేసి చెప్పేసి. బట్ ఆల్రెడీ ప్రామిస్ చేశారు కాబట్టి బిగ్ బాస్ హౌస్లోకి పోకముందే మాట మీద నిలబడాలి, నేను మాట మీద నిలబడే వంశం అనేసి మనోడు 23 ఏళ్ళు కదా, మాట మీద అని చెప్పేసి వాళ్ళు అడుగుతుంటే నో చెప్పలేక, ఎందుకంటే ఆల్రెడీ హెల్ప్ చేసిన వాళ్ళకి విన్నర్ అయి వచ్చినప్పుడు మనం బిల్డప్ చూపించకూడదు, మనం వీడియో చేయాలని చెప్పేసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చినాడు. వాళ్ళు 4 రోజుల తర్వాత రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేసి బజ్ ఇంటర్వ్యూ రిలీజ్ అవ్వకముందే రిలీజ్ చేసేస్తున్నారు. ఆ వీడియో తీయండి అనేసి ఎంత రిక్వెస్ట్ చేస్తానో కూడా వాళ్ళు తీయలేదంట లాస్ట్ వరకు. లేదు ఆ టీం పని చేయదు, ఇప్పుడు కాదు, మేము కూడా బతకాలి కదా, మాకు కూడా వ్యూస్ రావాలి కదా అని చెప్పేసి ఒక పాయింట్లో వాళ్ళ ఓన్ బెనిఫిట్ కోసం, ఎవ్రీబడి డిడ్ దిస్ ఫర్ దేర్ ఓన్ బెనిఫిట్. నేను ఐఎమ్ సీరియస్లీ టెల్లింగ్ దిస్, దెర్ ఇస్ నో బెనిఫిట్ ఫ్రమ్ కళ్యాణ్ టు మీ. అసలు వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ తన నుంచి కానీ ఏమీ తెలియదు. హీస్ నార్మల్ కామనర్, ఇప్పుడు విన్నర్ అయ్యాడు. తను విన్నర్ అవ్వకపోయినా కూడా తన సైడ్ న్యాయం ఉంటే వుడ్ హావ్ స్టూడ్ ఫర్ హిమ్. నాకు తన వల్ల వచ్చేది ఏమీ లేదు, ఫేమ్ కోసం చేస్తున్నావు అంటే తనకంటే 4 ఏళ్ళ ముందే నేను ఫేమ్లోకి వచ్చా. I'm just telling this to you, just making everything clear. I'm not doing this for fame, not for money, not for anything. I'm standing with what I felt was right. Ante simple. I'm just making this very clear to you all. Okay. So abbai pettesaru video. Pettesin tarvata dantlo oka bit unindra. ఆ బిట్ ఏంటంటే మీకు హౌస్లో ఒకరు బాగా కనెక్ట్ అయ్యారు, వాళ్ళు మీకు బాగా సపోర్ట్ చేశారు కదా అనేసి. అంటే సపోర్ట్ అంటే టాస్క్ల గురించి కాదు, నాకు లైఫ్లో నాకు ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి తను చాలా సపోర్ట్ చేసిందని చెప్పేసి, టాస్క్ల గురించి మాట్లాడట్లేదు నేను, తన పర్సనల్ సపోర్ట్ గురించి చేసింది అనేసి చెప్పారు. నిన్న లైవ్లో కూడా క్లారిటీ ఇచ్చాడు అబ్బాయి. ఏంటని, టాస్క్ విషయాల్లో వచ్చే టైంకి ఆపోజిట్గా ఉన్నప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారు, ఒకే టీంలో ఉంటే సపోర్ట్ చేస్తారు కానీ ఆపోజిట్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేయరు కదా, ఎవరు ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడుతూ ఉంటారు. బట్ నాకు ఎలా నడుచుకోవాలి, ఎలా విధానంగా ఉండాలి, ఎలా పద్ధతిగా ఉండాలి ఏంటని చెప్పేసి తనుజనే గైడ్ చేసింది. తనుజ నాకు జీవితాంతం ఫ్రెండ్, బయటకు వచ్చిన తర్వాత మాట్లాడకపోయినా జీవితాంతం ఫ్రెండ్ అనేది చెప్పింది. అండ్ ఆల్సో ఈ విన్నర్ అయిపోయిన తర్వాత బేసిక్గా ఒక చిన్న ఇది కూడా తట్టుకోలేను అమ్మాయి, ఒక ఓటమిని తట్టుకోలేని ఒక అమ్మాయి బిగ్ బాస్ అనే ఒక పెద్ద స్టేజ్ మీద ఓడిపోయింది. షీ కుడెంట్ టేక్ ఇట్, షీ కుడెంట్ హ్యాండిల్ ఇట్. సో ఎప్పుడప్పుడు వెళ్ళిపోదామా అనేసి ఉంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాధలో ఉన్నారు, బికాస్ దే వర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ తనుజ విల్ విన్ ద కప్. సో వాళ్ళందరూ చాలా డిస్సాటిస్ఫై అయిపోయినారు, చాలా బాధపడిపోతున్నారు, చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిపోయేసి వాళ్ళ సెట్లోంచి తొందరగా వెళ్ళిపోయినారు. అండ్ కళ్యాణ్ తనుజ కలిసి ఒక్క ఫోటో కూడా దిగలేదు. నువ్వు కళ్యాణ్ గురించి ఒక ఫోటో నువ్వు తనుజ గురించి ఒక ఫోటో పెట్టలేదు, నేను అంతా హెల్ప్ చేసింది, ఒక్క ఫోటో కూడా పెట్టలేదు అనేసి ఇన్ని మాటలు కళ్యాణ్ అడుగుతున్నారు. కళ్యాణ్ దగ్గర ఫోనే లేదురా బాబు, అసలు ఫోనే లేదు, అబ్బాయికి ఫోనే లేదు, ఏదో పగిలిపోయిన డొక్కు ఫోన్ ఒకటి పెట్టుకొని ఉన్నాడంట. ఆ ఫోన్లో నంబర్ కూడా కంటిన్యూస్గా, ఆ నంబర్ ఎవరికో తెలుసు, అందరూ ఫోన్లు చేస్తారని చెప్పేసి ఆ ఫోన్ పక్కన పెట్టేశాడంట. సో హీ డజంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సోషల్ మీడియా, హీ డజంట్ నో హౌ టు డూ ఈ పోస్ట్లు ఇవంతా ఏమీ తెలియదు. హీ జస్ట్ వాంటెడ్ టు స్టే అవుట్ ఆఫ్ ఆల్ దిస్ నెగిటివిటీ. ఈ నెగిటివిటీ వద్దు, ఏమీ వద్దు, నేను ఒక 2 రోజులు నా విన్నింగ్ నేను ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తాను అని చెప్పేసి కొంచెం సాలిట్యూడ్లో ఉన్నాడు ఆ పిల్లోడు, అర్థమవుతుందా? సో తనుజ గురించి పోస్ట్ పెట్టలేదు, తనుజ గురించి థ్యాంక్స్ పెట్టి పోస్ట్ పెట్టలేదు, తనుజ గురించి పోస్ట్ పెట్టలేదు అని చెప్పేసి ఇంతమంది అడుగుతున్నారు కదా. ఒకటే క్వశ్చన్,
ఒక విన్నర్ వచ్చి సారీ నువ్వు గెలవలేదు బట్ నువ్వు నా దృష్టిలో గెలిచావనేసి ఒక రన్నర్ గురించి సాడ్ పోస్ట్ పెట్టాలా? ఒక రన్నర్ వచ్చి తన బెస్ట్ ఫ్రెండ్, ఇప్పుడు తనుజకి కళ్యాణ్ ఎంత బెస్ట్ ఫ్రెండో కళ్యాణ్ కూడా తనుజ అంత బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి ఇద్దరు వైసీ వస్తా కదా, ఇద్దరు ఒకరికొకరు చేసుకున్నారు కదా ఫ్రెండ్షిప్, ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు కదా. సో కళ్యాణ్ పెట్టలేదు 24 గంటలు కళ్యాణ్ పెట్టలేదు అనేసి మాట్లాడుతూ ఉంటే తనుజ పెట్టిందా కంగ్రాచులేషన్స్ విన్నర్ అని పెట్టిందా? స్టేజ్ మీద కంగ్రాచులేట్ చేసిందా? స్టేజ్ బయట కంగ్రాచులేట్ చేసింది, మైక్ లేదు కాబట్టి మీకు అందరికి తెలియలేదని చెప్పేసి అక్కడ కూడా ఆ పిల్లలు కవర్ చేసుకుంటానే వచ్చినాడు. ఆ తర్వాత స్టేజ్ మీద విన్నర్ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకోలేదంట. కళ్యాణ్ తనను ప్రొటెక్ట్ చేయడానికి నిన్న లైవ్లోకి వచ్చి లేదు నాకు కంగ్రాచులేట్ చేసింది అనేసి ఆ పిల్లని బ్యాట్ చేయకూడదు అనేసి చెప్పినాడు. ఇక్కడ కూడా ఆ పిల్లని బ్యాట్ చేయకూడదు, ఒక్కరి గురించి ఒక్క రోజైనా ఇట్లా బ్యాడ్గా మాట్లాడినాడు కళ్యాణ్. ఈ మిగిలిన టాప్ 4 మిగిలిన వాళ్ళందరూ వచ్చి నాకు ఇమ్ము గురించి తెలీదు, మిగిలిన వాళ్ళందరూ ఏదో ఒక పాయింట్లో కళ్యాణ్ గురించి నెగిటివ్గా మాట్లాడుతూనే ఉన్నారు. పవన్ కూడా కదా, ఒకవేళ పవన్ ఈ వీడియో చూస్తే కూడా ఫీల్ అవ్వక ఇక ఫీల్ అయినా కూడా నేనేం చేస్తాను కానీ జరిగిందే చెప్తా. సో పవన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుంటాడు తన ప్రెస్ మీట్లో, కొంతమంది ఏం చేయకపోయినా నచ్చేస్తారు, టాప్ 2లోకి వెళ్ళిపోతారంట. ఒకసారి ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. ఏం చేయకుండా ఒక మనిషి ఒకరికి నచ్చుతారు, ఇద్దరికి నచ్చుతారు, కొన్ని కోట్ల మందికి ఎట్లా నచ్చుతారు, ఏం చేయకుండా ఎట్లా నచ్చుతారు. సో అదొక మాట. దాని తర్వాత ఈరోజు ఈమె సంజన గల్రాని ఈమె ఒక స్టోరీ పెట్టింది. నేను నోరు మూసుకొని ఉన్నా, నేను బయటకు వచ్చిన తర్వాత సంజన గారి గురించి ఒక్క మాట మాట్లాడాను. టాప్ 5లోకి వెళ్ళిన తర్వాత ఒక్క నెగిటివ్ మాట కూడా మాట్లాడలేదు, ఇప్పటిదాకా మాట్లాడలేదు. ఈ రోజు ఒక స్టోరీ పెట్టింది, ఆ స్టోరీలో నాకు ఒళ్ళు మండిపోయింది. అయిపోయింది బిగ్ బాస్ 2 రోజులు అయిపోయింది, గెలిచేస్తున్నాడు, అయిపోయింది. ఒకడు ఉన్నాడు ఒక రివ్యూయర్, ఆ రివ్యూయర్ వచ్చేసి ఏమీ చేయలేదు, డెమాన్ అన్ని చేసినాడు, డెమాన్ గెలవలేదు, ఇమాన్యుయల్ అన్ని చేసినాడు, ఇమాన్యుయల్ గెలవలేదు, కంటెంట్ ఇచ్చింది సంజన గెలవలేదు, టాస్క్లు బాగా చేసిన ఇది తనుజ గెలవలేదు, ఒక ఆర్మీ కార్డు ఒక సింపతి కార్డు వేసుకునేసి ఒకటి గెలిచేశాడు అని చెప్పేసి పెడితే దాని కింద ఆదిరెడ్డి గీతు రాయల్ బిచ్చగాళ్ళు ఓట్లు అడుక్కున్నారు అనేసి ఒక మీమ్ ఉంటే ఆ మీమ్ ఎత్తి స్టోరీలో పెట్టింది. ఆమెకి 2.3 మిలియన్ ఎంత ఉన్నారు, అంతమంది చూసి ఆమె స్టోరీ పెడితే నాకు కాలదా? నేను నోరు మూసుకొని కూర్చోన్నా, నన్ను గెలికితే నేను మామూలు మంచిదాన్ని, నన్ను గెలికితే నేను అమ్మోరు అయిపోతాను, నిజం చెప్తాను, చాలా మంచిదాన్ని. నోరు మూసుకొని కూర్చోంటాను, ఎవరిని నేను పోయి గెలుక్కోను, ఎవరి పర్సనల్ లైఫ్ నేను పోయి గెలుక్కోను, అన్ని బిగ్ బాస్ వరకే మాట్లాడతా. బిగ్ బాస్ అయిపోయిందా కట్ చేస్తా, అయిపోయింది బిగ్ బాస్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ వరకు నోరు మూసుకొని కూర్చోంటా. అట్లాంటిది ఆమె ఎత్తుకోపోయి నా గురించి ఒక స్టోరీ పెడితే నేను గమ్మునుంటానా? నేను రివర్స్లో ఒక రిటాలియేట్ చేసుకుంటా, ఒక కౌంటర్ స్టోరీ పెట్టా. ఐఎమ్ వెంజ్ఫుల్ అయితే ఐఎమ్ మోర్ వెంజ్ఫుల్ దెన్ హర్. ఆ స్టోరీలో కొంచెం సర్కాస్టిక్గా పెట్టినాను కానీ ఐఎమ్ నాట్ యాజ్ వెంజ్ఫుల్ యాజ్ హర్ అనేసి ఐఎమ్ మోర్ వెంజ్ఫుల్. నేను సర్సీ లానిస్టర్, డెనేరిస్ టార్గేరియన్ అండ్ ఇంకెవరు లానిస్టర్ ఆల్వేస్ పేస్ హిస్ డెట్స్. సో అట్లా నేను ఎవరైనా నాకు ఇచ్చారనుకో వాళ్ళకి ఇంకొంచెం గట్టికి తిరిగి ఇచ్చేయాలనుకుంటా. వేస్ట్ ఫెలోస్తో అంతా నేను అంతా ఆర్గ్యూ చేయాలనేసి అనుకోను జనరల్లీ. బట్ ఇట్లాంటి పెద్ద వాళ్ళంతా పెట్టారంటే ఖచ్చితంగా నేను దానికి కౌంటర్ అటాక్ నాకు ఇవ్వకపోతే అవ్వదు, నిద్ర రాదు, నాకు ఆగదు. కాబట్టి నేను కూడా కొంచెం ఒక స్టోరీ పెట్టా. అసలు ఎందుకు ఏం చేసిందని సంజన గల్రాని టాప్ 5 పోవడానికి ఆవిడ ఏం చేసింది? అసలు దొంగతనాలు చేసుకుంటా, దొంగతనాలు కంటెంట్ ఇచ్చుకుంటా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటా, అందరి గురించి తప్పుగా మాట్లాడుతా, అందరినీ చీప్గా చూస్తా, కామనర్ అనేసి చెప్పేసి ఆ కామనర్ ఈరోజు గెలిచేస్తాడని చెప్పేసి తట్టుకోలేక ఆమె స్టోరీ పెట్టింది. ఒక్క రోజన్నా బిగ్ బాస్ హౌస్లో కానీ బిగ్ బాస్ బయట కానీ ఎవరి గురించి అయినా కళ్యాణ్ తప్పుగా మాట్లాడాడు, బయటకు వచ్చాడు. నిన్న కూడా డెమాన్ 15 lakhs వచ్చిందని నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాడి స్మార్ట్ మూవ్ అనిపించింది, నాకు చాలా హ్యాపీగా ఉందనేసి చాలా మంచిగా చెప్పినాడు. తనుజ గురించి మంచిగా చెప్పినాడు. ఒకవేళ నేను విన్నర్ అవ్వకపోయింటే తనుజనే గెలవాలి అనేసి అనుకున్నాను. నేను కూడా బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుకోలేదు, బికాస్ నంబర్స్ ఎవరి దగ్గర లేవు. కానీ నేనైతే ఎందుకు వదిలేస్తాను, అంత చేసిన పిల్లలు నేను ఎట్లా వదిలేస్తాను అని చెప్పేసి తనుజ గురించి మంచిగా మాట్లాడినాడు. ఇమాన్యుయల్ అన్న గెలిచినా కూడా నాకు బాగుండేది అనేసి ఇమాన్యుయల్ గురించి మంచిగా మాట్లాడినాడు. సంజన గారి గురించి మంచిగా మాట్లాడినాడు. ఇంతమంది గురించి మంచిగా మాట్లాడుతున్నాడు. ఆన్నేమో వేసుకొని ఏం తెలీదు, ఎట్లా కౌంటర్ అటాక్ ఇవ్వాలనేసి ఆ పిల్లోడికి తెలీదు. అమాయకుడు ఏమి స్టెప్ తీసుకోవాలో తెలీదు. ఒక 23 ఏళ్ళోడు కామనర్, వాళ్ళ ఫ్యామిలీ కొంచెం లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళు ఏమీ చేయలేరు అని చెప్పేసి ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆపోజిట్ వాళ్ళు ఇంకా నేను నిజంగా చెప్తున్నా, దీనికి తనుజకి సంబంధం ఉందనేసి నేను చెప్పను. బట్ తనుజ టీంలో 100% చెప్తున్నా, తనుజ టీంలోనే టీం తనుజలో somebody is doing a anti-PR thing. ఏంటంటే ఒక PR అనేవాళ్ళు పాజిటివ్ కమెంట్స్ పట్టించవచ్చు, నెగిటివ్ కమెంట్స్ పట్టించవచ్చు. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా కళ్యాణ్కి ఆ గెలుపులో విన్నింగ్లో తనకి ఆ సాటిస్ఫాక్షన్ ఉండకూడదు, దాన్ని ఎట్లయినా మనం పోగొట్టేయాలి, ఎందుకంటే మన పిల్ల గెలవలేదు కదా అని చెప్పేసి యాంటీ పిఆర్ యాక్టివిటీస్ చేస్తున్నాడు, విచ్ ఇస్ గోయింగ్ అగేన్స్ట్ కళ్యాణ్ గురించి నెగిటివ్గా చేసేద్దాం. నెగిటివ్ ఏది చూడు నెగిటివ్ కమెంట్స్ పెట్టండి, పాజిటివ్ కమెంట్స్ కంటే నెగిటివ్ కమెంట్స్ ఎక్కువ హైలైట్ అవ్వాలని చెప్పేసి బిగ్ బాస్ వరకు చాలా లక్షలు ఖర్చు పెట్టినారు పిఆర్ కోసం గెలిపించడానికి. ఇంకా గెలవకపోయేసరికి ఆపోజిట్ కంటెస్టెంట్ మీద నెగిటివ్ స్ప్రెడ్ చేయాలని చెప్పేసి ఆపోజిట్ పర్సన్ గురించి నెగిటివ్గా
స్పెండ్ చేస్తానని చెప్పేసి నాకు అనిపిస్తుంది చాలా క్లియర్గా. లేకపోతే జనాలందరూ నాకు వచ్చే మెసేజ్లు కూడా పాపం చూడండి, పాపం కళ్యాణ్ గురించి ఎలా మాట్లాడుతున్నారు, పాపం 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 అనేసి వచ్చే మెసేజ్లు అందరూ కింద కమెంట్లు చూస్తే మాత్రం నెగిటివ్ కమెంట్స్ ఉంటాయి. అది కూడా ఒక్కడే 4-5 అకౌంట్లు క్రియేట్ చేసుకుని 7-8 అకౌంట్లు క్రియేట్ 7-8 అకౌంట్లు క్రియేట్ చేసుకొని కమెంట్ల మీద కమెంట్లు యాడ చూడు సేమ్ కమెంట్స్ మొత్తం. ఏమన్నానా మీ వాళ్ళు మీరు గెలవకపోయినా పర్వాలేదు, పక్కన వాళ్ళు గెలుస్తున్నారు అంటే కొంచెం హ్యాపీగా ఉండేది కూడా నేర్చుకోండి. కులుకొని చచ్చిపోతున్నారు, మామూలుగా సావట్లేదు స్వామి. టాప్ 2లో ఎట్లున్నారు తెలియదు అంటారు. ఆమెమో సంజన గలరని ఓపెన్ అకౌంట్లో వచ్చి వాళ్ళ గురించి స్టేట్మెంట్ పెడుతుంది. అసలు ఏంది మా గురించి ఎప్పుడు నేను లాస్ట్ మూమెంట్లో అడుక్కున్నాను ఓట్లు. సరే బా నేను అడుక్కుంటే కూడా మంచి కోసమే అనుకున్నాం. ఆదిరెడ్డి ఏం చేసినాడు, ఆదిరెడ్డిని ఎందుకు మధ్య లాగినాడో నాకు అర్థం కావట్లేదు సీరియస్గా. అది ఎత్తుకొని పోయి ఒక అఫీషియల్ అకౌంట్ స్టోరీ పెడుతుందా, అది కూడా అంతమందిని కళ్యాణ్ని నెగిటివ్ చేసే ఒక పాయింట్ తీసుకొని పోయి పెడతారా? అది ఏమి అసలు కొంచెం కూడా స్పోర్ట్స్మెన్షిప్ లేదా? పక్కన వాళ్ళు గెలిస్తే తట్టుకోలేకపోతున్నారా? ఒక కామనర్ ఎట్లా గెలుస్తాడని చచ్చిపోతున్నాడు. కొన్ని కోట్ల మందికి నచ్చినారు. ఇంకా ఓటింగ్ రిజల్ట్స్ తనుజకు చాలా ఎక్కువ ఓట్స్ వచ్చాయి, కానీ తనుజను వచ్చి వీళ్ళు అగ్ని పరీక్ష 2 కోసం విన్నర్ని చేయలేదు. బట్ తనుజ ఇస్ పీపుల్స్ విన్నర్ అంట. అఫ్ కోర్స్ తనుజకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఒప్పుకుంటా. కానీ తనుజకు ఉండే ఫ్యాన్స్ కంటే కళ్యాణ్కి ఉండే ఫ్యాన్స్ ఎక్కువ. కళ్యాణ్ గెలవాలనేసి కాలేజ్లు కొంతమంది కొండెక్కుతామనేసి ముక్కుకొని, కొంతమంది ఏడ్చుతా కళ్యాణ్ గెలవాలని చెప్పేసి టీవీ ముందు అన్ని రీల్స్ వస్తూ ఉన్నాయి. కళ్యాణ్ గెలవాలి అని చెప్పేసి ప్రే చేసిన వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా మీకు? అంతమంది వాడి కోసం నిలబడి ఉన్నారు. ఏం లేకుండా నిలబడతారా? ఏమి చేయకుండా నిలబడతారా? అంతమంది ఎలా నిలబడతారు? ఒకరు వెనకాల ఒకరు ఇద్దరినైతే మ్యానిపులేట్ చేసి సరే బా గీతు రాయల్ కూర్చొని లైవ్లో కూర్చొని మ్యానిపులేట్ చేసింది. ఎంతమందిని మ్యానిపులేట్ చేస్తా? 1,00,000 మందిని మ్యానిపులేట్ చేస్తానా? 1,00,000 మంది వేశారు ఓట్లు. 1,00,000 మంది ఆడా, 1,00,000 మంది ఆడా? నేను ఎంతమంది నన్ను మ్యానిపులేట్ చేయగలుగుతా? 1,00,000 మంది 1,00,000 మంది వేస్తున్నారు ఓట్లు. 1,00,000 మంది కోరుకుంటున్నారు. అండ్ డిఫరెన్స్లో కూడా తనుజ 2nd ప్లేస్లో ఉంది, కళ్యాణ్ 1st ప్లేస్లో ఉన్నాడు. ఓట్స్లో కూడా ఈ అస్సలు తనుజాకి కళ్యాణ్కి 10 లక్షల ఓట్ల డిఫరెన్స్. 1% ఓట్లు కాదు మొత్తం. సో యూట్యూబ్ పోల్స్లో కళ్యాణ్ ఒక 30% హైలో ఉన్నాడు. ఇన్స్టాగ్రామ్ పోల్స్లో కళ్యాణ్ ఎక్కడ చూడు కళ్యాణ్ అని చెప్పేసి ఎక్కడ ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరూ కళ్యాణ్ అనేసి థియేటర్లో అంతా ఒక సినిమా వేసినట్టు ఫినాలేని సినిమా లాగా వేసేసి అందరూ కళ్యాణ్ గెలవాలని కోరుకున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో 10 లక్షల ఓట్ల డిఫరెన్స్ ఉంది. ఇది తప్పు అనేసి ప్రూవ్ చేయండి, నేను గుండు కొట్టించుకుంటాను. నిజం చెప్తా ఉన్నా. తనుజ 2nd పొజిషన్లో ఉంది, కళ్యాణ్ 1st పొజిషన్లో ఉన్నాడు. కళ్యాణ్కి 2.9 crores ఓట్స్ పడితే తనుజకి 1.9 crores ఓట్ పడింది హాట్స్టార్లో. ఇది తప్పు క్యాలిక్యులేషన్, తప్పు నంబర్ అనేసి ప్రూవ్ చేస్తే నిజం చెప్తున్నా. నేను ఊరికే నామకే వాస్తే ఏ కాన్ఫిడెన్స్ లేకుండా ఇంత ఊరికే స్టూపిడ్ బ్లడీ స్టేట్మెంట్స్ ఇన్ ది ఎయిర్. ఐ డోంట్ పాస్ స్టేట్మెంట్స్ ఇన్ ది ఎయిర్. నా దగ్గర ప్రూఫ్ ఉంటే మాత్రమే నేను మాట్లాడతాను. వాళ్ళు ఓటింగ్ అనాలిసిస్, వాళ్ళ ఓటింగ్ కౌంట్ చెప్పారో లేదో తెలియదు. నేను ఇంతవరకు ఫినాలే ఎపిసోడ్ కూడా చూడలేదు. బట్ తనుజాకి కళ్యాణ్కి 10 లక్షల ఓట్ల డిఫరెన్స్ ఉంది. 2.9 crore ఓటింగ్ కళ్యాణ్కి, 1.9 crore ఓటింగ్ తనుజాకి. ఐ కెన్ ప్రూవ్ దిస్. కానీ ప్రూవ్ చేసి నేను చెప్పినానంటే ఊరికే నామకే వాస్తే నంబర్లు చెప్పినంటే ఎట్లా చెప్పావు ఏంటి తప్పు కౌంట్ అనేసి అంటారు. ఎవరు పీపుల్స్ విన్నర్ కూడా కళ్యాణే. పీపుల్స్ విన్నర్ తనుజ కాదు, పీపుల్స్ విన్నర్ కళ్యాణ్. ఏదో స్టార్మా వాళ్ళు ఇచ్చేసారు, స్టార్మా వాళ్ళు ఇచ్చేయాలి అనేసి అనుకుంటే మళ్ళీ పర్ల ప్రశాంత్కి ఎందుకు విన్నింగ్ ఇస్తారు? అమర్దీప్కి ఇవ్వచ్చు కదా, అమర్దీప్ స్టార్మా ప్రోడక్ట్ కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? కౌశల్కి ఎందుకు ఇస్తారు విన్నింగ్? గీతామాధురికి ఇవ్వచ్చు కదా, గీతామాధురి వాళ్ళ ప్రోడక్ట్ కదా. శ్రీముఖికి ఎందుకు విన్నింగ్ ఇవ్వలేదు? రాహుల్ సిప్లిగంజ్కి ఎందుకు ఇచ్చారు? శ్రీముఖి వాళ్ళ ప్రోడక్ట్ కదా. ఎందుకంటే బిగ్ బాస్ టీమ్ ఓట్స్ ప్రకారం మాత్రమే గెలిపిస్తారు. ఏదో అగ్ని పరీక్ష 2 ఉంది కాబట్టి ఒక కామనర్ని గెలిపించినామంటే మనం కామనర్లో ఒక వెలుగు సృష్టించవచ్చు, తెలుగు సృష్టించవచ్చు. మొత్తం బొక్క. ఓట్స్ ప్రకారమే ఇచ్చారు. మీకు నచ్చినట్టు మీరు డైలాగులు అల్లుకుంటా, స్టోరీలు అల్లుకుంటా, మీకు నచ్చింది చేసుకుంటా అంటే అవ్వదు. బయటకు వచ్చిన తర్వాత 24 గంటలు చూడు నాకు మెసేజ్లు, కళ్యాణ్ ఎందుకు తనుజతో మాట్లాడలేదు? వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారో లేదో, వాళ్ళిద్దరు పర్సనల్, వాళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకుంటారో, వీడియో కాల్ మాట్లాడుకుంటారో, ఏదో ఒకటి మాట్లాడుకుంటారు. మీకు ఎందుకు మధ్యలో? బిగ్ బాస్ వరకు చూస్తున్నారా? ఫ్యానిజం ఉందా? పచ్చబొట్లు ఉడిపించుకున్నారా? అయిపోయిందా? వదిలేయాలా? బిగ్ బాస్ తర్వాత కూడా మళ్ళీ మెంటల్గా చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటారో లేదో, ఎంత ఫోర్స్ చేస్తున్నారు. సమంత నాగార్జున అంటున్నా, నాగ చైతన్యతోనే ఉండాలనేసి మీరే ఫోర్స్ చేస్తారు. వాళ్ళకి లోపల ఎన్ని లొసుగులు ఉన్నాయో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి తెలియదు. లేదా ఎంజాయ్ దేర్ ప్రైవేట్ స్పేస్.
తను కూడా చాలా 3 months తర్వాత పోయి ఫ్యామిలీని మీట్ అయింది. పోయి ఫ్యామిలీతో ఉండాలనేసి అనుకుంటుందా, కళ్యాణ్తో ఫోన్ మాడుకుంటా ఉండాలి అనేసి అనుకుంటుందా? కళ్యాణ్ వచ్చినాడు, విన్ అయ్యాడు, ఆ విన్ని ఎంజాయ్ చేద్దామనేసి అనుకుంటున్నాడా? కల్లో కూడా అనుకుని ఉంటాడు బిగ్ బాస్కి వెళ్తాడనేసి, విన్నర్ అవుతాడనేసి. అట్లాంటోడు వెళ్ళి ఇంతమంది కోట్ల ప్రజల అభిమానం పొందినాడంటే లెట్ హిమ్ ఫస్ట్ అది డైజెస్ట్ చేసుకొని, అది డైజెస్ట్ అవ్వాలంటే ఇప్పుడు సడన్గా ఆల్ ఆఫ్ సడన్ మనకు ఒక నిధి దొరికింది, అబ్బా ₹1,00,00,000 మనకి ఎట్లుంటుంది, ఏంటో నాకు నిజంగా దొరికిందా, ఏంటి నిజమా, ఇదంతా నిజమా అని చెప్పేసి ఆ ట్రాన్స్ నుంచి బయటకు వచ్చేదానికి కొంచెం టైం పడుతుంది. లెట్ హిమ్ టేక్ హిస్ టైం, లెట్ హిమ్ బీ ఇన్ హిస్ సాలిట్యూడ్, లెట్ హిమ్ హ్యావ్ ఎ స్పేస్. తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటారా లేదా తర్వాత మ్యాటర్, తర్వాత షోలు వస్తాయి, తర్వాత ఆదివారం పరివారం జరుగుతుంది, 27th 28th షూట్, అది రిలీజ్ అవుతుంది, అప్పుడు చూసుకోండి వాళ్ళిద్దరు ఎట్లున్నారు ఏంటి అని చెప్పేసి. అది వదిలేసి మీకు నచ్చినట్టు మీకు నచ్చినట్టు జస్ట్ బికాజ్ యూ లైక్ హిమ్ డజంట్ మీన్ హీ హాస్ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్ హిమ్ టు డూ. వాడు ఎవరిని పెళ్లి చేసుకోవాలో మీరే చెప్తారు, ఎవరితో మాట్లాడాలో మీరే చెప్తారు, ఎవరితో పోస్టులు పెట్టాలో మీరే చెప్తారు, ఏం పోస్టులు పెట్టాలనేసి కూడా మీరే చెప్తారు. డజంట్ హీ హ్యావ్ ఎ లైఫ్ ఆన్ హిజ్ ఓన్? ఆలోచించకూడదా, ఏమి చేయకూడదా? మిగతా వాళ్ళందరూ ఎందుకు స్వామి అంత కుళ్ళుకొని చచ్చిపోతా ఉన్నారు? నిజంగా చెప్తా ఉన్నాను, దేర్ వేర్ మెనీ ఫ్యాన్స్, ట్రూ ఫ్యాన్స్ ఆఫ్ కళ్యాణ్ పడాలా. ఫ్యాన్స్ అంటే ఏదో పెద్ద కోసేసుకొని చిరంజీవి అల్లు అర్జున్ అనుకుంటే ఫ్యాన్స్ కాదు, ఫర్ హిస్ బిహేవియర్. ఫ్యాన్స్ ఫర్ హిస్ బిహేవియర్, తన బిహేవియర్ని, తన విధానాన్ని, తను ఉమెన్కి ఇచ్చే రెస్పెక్ట్ని అన్ని అభిమానించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో నేను కూడా ఒకటి. నేను కూడా ఐ రియల్లీ అడోర్ అండ్ అడ్మైర్ ద వే హీ ఈజ్ విత్ విమెన్. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. ఒక్కరి గురించి కూడా హౌస్లో బ్యాక్ బిచ్ చేసింది లేదు, ఒక్కరి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడింది లేదు. మిగతా వాళ్ళందరూ హౌస్లో మాట్లాడినారా లేదో తెలియదు, కానీ బయట వచ్చిన తర్వాత కుళ్ళుతో చాలా మాట్లాడుతున్నారు, బట్ ఒక్కరి గురించి కూడా కుళ్ళుతో మాట్లాడలేదు. ఇదే సంజన గల్రాని గెలుచున్నా, ఇదే డెమోన్ పవన్ గెలుచున్నా, ఇదే తనుజ పుట్టస్వామి గెలుచున్నా, ఇదే ఇంకొకరు ఎవరు ఇమాన్యుయల్ గెలుచున్నా కూడా కళ్యాణ్ ఇంత ఫీల్ అయ్యేవాడు కాదేమో. అబ్బా మనోళ్ళే గెలిచాడు అంతా మనోళ్ళే అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. వాళ్ళ కోసం ఒక స్టోరీ కూడా పెట్టేవాడేమో మేబీ. 24 గంటలు పడి అసలు నాకేదో సంబంధం ఉండేటట్టు ఇంకా నా మీద వచ్చి సర్లే గుమ్మనున్నాం, మనకి ఎందుకు లే, సర్లే ఇట్లే మాట్లాడుతుంటారులే, వాగుతారులే అనేసి అనుకుంటుంటే ఈరోజు సంజన గల్రాని స్టోరీ చూసేసి అలా కాలింది. మామూలు వేయాలలేదు స్వామి. అందుకనే పెట్టిన ఆమె గురించి కూడా. ఇంకేం మాట్లాడాలా? ఈ తెలివైన వాళ్ళందరూ ఇన్ పర్టికులర్ వీళ్ళు అనేసి నేను చెప్పను. ఈ తెలివైన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే జనాలతో ఎట్లా మాట్లాడాలో తెలుసు కాబట్టి, కెమెరాల ముందు ఎట్లా మాట్లాడాలో తెలుసు కాబట్టి, ఎట్లా మాట్లాడితే జనాలు అందరూ పడిపోతారనేసి తెలుసు కాబట్టి, ముందే తెలుసు, చాలా ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి తెలుసు. కాబట్టి వాళ్ళందరూ దానికి తగ్గట్టు మాట్లాడేసి మొత్తం ఏదైనా నెగిటివిటీ ఉంటే కూడా దాన్ని పాజిటివ్గా మార్చేసుకొనేసి ఆ పాజిటివిటీని ఆపోజిట్గా వేరే ఆపోజిట్ కంటెస్టెంట్ అపోనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదకి నెగిటివ్గా కన్వర్ట్ చేసి ఇట్లంతా వాళ్ళు చాలా ట్రిక్స్ చేయొచ్చు, బికాస్ దే నో ఇట్. ఈడేంటి ఏం తెలియదు పిల్లోడికి, ఇప్పుడే వచ్చాడు ఇండస్ట్రీలోకి, ఇన్ని పాలిటిక్స్ ఉంటాయి, ఇన్ని డ్రామాలు ఉంటాయి అనేసి తెలియదు. కాబట్టి ఏంటి అసలు ఎట్లా రియాక్ట్ అవ్వాలో తెలియదు, జనాలతో ఎట్లా మాట్లాడాలో తెలియదు, లైవ్కి ఎట్లా రావాలో కూడా తెలియదు. ఒక విన్నర్ అనేవాడు లైవ్కి అట్లా వస్తాడు నార్మల్గా ఇంట్లో వచ్చేటట్టు, ఇంట్లో పిల్లోడు వచ్చినట్టు టీషర్ట్ వేసుకొని వచ్చినట్టు, ఎట్లా రావాలా లైవ్ అనే వాళ్ళకి అది కూడా తెలియదు. పాపం వాళ్ళని గైడ్ చేసే వాళ్ళు లేరు. నేను గైడ్ చేద్దామంటే అయిపోయింది కదా బిగ్ బాస్, దీని తర్వాత కూడా మళ్ళీ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతే ఈ పిల్లకి ఎందుకు ఇంత అనేసి అనుకుంటారని చెప్పేసి నేనేం పెద్దగా మాట్లాడట్లా. నాకు ఎట్లా ఇండస్ట్రీలో ఎట్లా రావాలి, ఏంటి ఆపర్చునిటీస్ ఎట్లా వస్తాయని చెప్పేసి నన్ను అడిగితే హైదరాబాద్ వచ్చినప్పుడు మాట్లాడుకుంటామని చెప్పిన అంతే తప్ప మిగతా దూరేసి ఇది వేసుకొని రండి, అది వేసుకొని రండి, ఇట్లా మాట్లాడండి నేనేం గైడ్ చేయలేను కదా, దరిద్రంగా ఉంటుంది. నేను ఒక రివ్యూయర్, నేను వాళ్ళేం ఫ్యామిలీ మెంబర్ కదా, వాళ్ళే నాకు ముందు నుంచి పరిచయము లేదు. అంత నీట్గా దూరేసి ఇన్వాల్వ్ అయిపోయేసి మరీ లోపల దూరు చేస్తే నీకు ఎందుకు అనేసి నన్ను అడిగితే నేనేం చేసేది, తల ఆడబెట్టుకునేది, ఆడ వేసి కొట్టుకోవాలి టకా అనేసి. సో నాకు తెలీదు. మిగిలిన వాళ్ళందరూ ఇట్లా నెగిటివ్గా. అక్కడేమిరా అంటే తనుజ వచ్చి తెలుగు ఆడియన్స్ నాకు దేవుళ్ళు, తెలుగు ఆడియన్స్ వాళ్ళ వల్లే నేను ఇంత దూరం వచ్చాను, తెలుగు ఆడియన్సే నాకు జీవితం ఇచ్చింది అనేసి. ఇన్ని రోజులు లేని తెలుగు ఆడియన్స్ బిగ్ బాస్ హౌస్లోకి పోతే వచ్చేస్తున్నారు, బిగ్ బాస్ బజ్కి పోతే తెలుగు ఆడియన్స్ వచ్చేస్తున్నారు. సరే బా ఆ ప్లాన్ రన్నర్ పొజిషన్లో తీసుకొచ్చినారు కాబట్టి తెలుగు ఆడియన్స్ గురించి అట్లా మాట్లాడుతుందని అనేసి అనుకుందాం. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చినా కూడా ఓకే బా రన్నర్లో ఉంది కాబట్టి వచ్చింది అనేసి అనుకుందాం. బయట ఏమిరా అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నమ్మ కన్నడత్తి తనుజాకి ఓట్ మాడి అని చెప్పేసి వాళ్ళు కన్నడ కార్డు యూజ్ చేసుకుంటా, కర్ణాటక ఓట్లంతా ఇచ్చుకుంటా, కన్నడ అమ్మాయి అనేసి వాళ్ళ తనుజ లైవ్లో కూడా ఒక అమ్మాయి వచ్చి, అమ్మాయి ఎవరో నాకు తెలియదు, ఎవరు కన్నడ యాక్టర్, తను కూడా వచ్చి నమ్మ కన్నడ ఢిల్లీ కన్నడత్తి తనుజాకి ఓట్ మాడి అని చెప్పేసి ఆపలు కూడా తనుజ కన్నడ అమ్మాయికి ఓట్ చేయండి, కన్నడ వాళ్ళు ఓట్ చేయండి అని చెప్పేసి వాళ్ళంతా కన్నడ వాళ్ళు ఓట్ చేయండి అనేసి. ఈ పిల్ల ఏమిరా అంటే తెలుగు ఆడియన్స్ అనేసి చెప్పి ఇక్కడ తెలుగు ఆడియన్స్ కర్ణాటక ఆడియన్స్ మొత్తం అంతా మిక్స్ కొట్టి 3 స్టేట్ ఓటింగ్ పన్నా కూడా కళ్యాణ్ ఓటింగ్ 10 లక్షల కంటే తక్కువ. ఐ ప్రూవ్ లేదు నేను తప్పు అనేసి ప్రూవ్ చేయండి. నిజంగా ఎంత జుట్టు పెంచుకున్నా గుండు కొట్టుకుంటా కళ్యాణ్ కంటే తనుజాకి ఎక్కువ ఓటింగ్ వచ్చింది ఎక్కడైనా అఫీషియల్ ప్రూఫ్స్ తీసుకొచ్చి ప్రూవ్ చేయండి. ఒక్కరితో ప్రూవ్ చేయండి. గుండు ద బాస్ శివాజీ ద బాస్ నాకు గుండు కొట్టుకుంటా. నేను ప్రూఫ్స్తోనే మాట్లాడుతాను, అర్థమైందా? ఓకే. అండ్ అనదర్ థింగ్,
అందరికీ మాడే తెలుసు, అందరూ అట్లా మాడేసి ఇది చేసుకుంటున్నారు. ఎంత నెగిటివిటీ చేస్తున్నారు స్వామి, ఏమొస్తుందనేసి నాకు అర్థం కాలే. వాడు ఆ పిల్లోడికి నిజంగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఏదో రీల్స్ చూసుకుంటూ ఉంటాడు, కానీ మిగిలిన కమెంట్లు అంతా చదివేది అంత ఓపిక లేదు. కాబట్టి ఆ అబ్బాయికి ఎంత పాజిటివిటీ ఉందనేసి తెలియదు, నెగిటివిటీ ఉందని తెలియదు. ఆ పిల్లోడు హ్యాపీగా ఉంటున్నాడు, మీరందరూ నన్ను దొబ్బుతా ఉన్నారు. నన్ను ఎందుకు దొబ్బుతా ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. నాకు ఆ పిల్లోడికి ఏం సంబంధం? పోయి ఒక ఫోటో దిగేసి పెట్టినంత మాత్రాన మొత్తం వాళ్ళ ఆ పిల్లోడు అకౌంట్ కూడా నేను చూసుకుంటాను. నేనేం అంత అఫీషియల్ పిఆరా? I was not a PR, but I was supporting him because I really liked him. I went against my profession. I went against my friends. I went against my conscience. Do you get that? I went against everything to stand with the truth, to stand with honesty, to stand with what I believe is right. దానివల్ల నాకు ఎన్ని బ్యాక్లాష్లు అవుతున్నాయి. ఏమి లేదు పాప, అమ్మాయి కూడా అట్లా అమాయకుడిని పట్టుకుని. ఆ పిల్లడికి ఏమీ తెలియదు స్వామి, నిజంగా ఏమీ తెలియదు. somebody has to guide him properly in life. I don't know who is this confident in life. కాన్ఫిడెంట్ అంటే తెలుసా? తెలీదు, పోయి గూగుల్ చేసుకోండి అందరూ. పోయి స్టోరీలు పెట్టి చచ్చిపోతున్నాడు కులుకొని వస్తా అన్నాడు, ఆర్ఫనేజ్కి ఏదో చేస్తా అన్నాడు. అందరు విన్నర్స్ సొల్లు మాట్లాడినారు. క్యాన్సర్ పేషెంట్లకు ఇస్తాను, రైతులకు ఇస్తాను చెప్పేసి అందరు సొల్లు మాట్లాడినారు. ఇప్పటిదాకా ప్రతి ఒక్కరు మాట్లాడినంత సొల్లే. విన్నర్ అమౌంట్తో నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి. కళ్యాణ్ ఇద్దరు పిల్లకాయని చదివిస్తా అన్నాడు. అది కానీ జరగకపోతే ఈరోజు ఎంత పాజిటివ్గా వీడియో చేస్తానో ఆ రోజు అంతే నెగిటివ్గా కూడా వీడియో చేస్తా. వేస్ట్, అంత విన్నర్ లాగే ఊరికే మాట్లాడినాడు, సొల్లు కొట్టినాడు అని చెప్పేసి 100% మార్క్ మై వర్డ్స్ రాసిస్తున్నా. ఆ రోజు ఏ బాండ్ పేపర్ మీద అయితే, ఏ స్టాంప్ పేపర్ మీద అయితే రాసిస్తా అనేసి అన్నాను, ఈ రోజు కూడా అదే స్టాంప్ పేపర్ మీద రాసిస్తా. కళ్యాణ్ కానీ తను చెప్పిన మాట నిలబెట్టుకోకపోతే ఎంత పాజిటివ్గా మాట్లాడినానో అంతే నెగిటివ్గా మాట్లాడి, అంతే నెగిటివ్గా రీల్స్, వీడియోస్, షార్ట్స్ అన్నీ పోస్ట్ చేస్తా. మార్క్ మై వర్డ్స్ ఆన్ దిస్, సైన్ చేసి ఇస్తున్నా. బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత వరకు నాకు తెలిసి ఐ డోంట్ థింక్ హీ యాక్టెడ్ ఎనీ డే. ఐ డోంట్ రియలీ నో. అండ్ హీ వాజ్ వెరీ ఆనెస్ట్, వెరీ జెన్యూన్. అంతెందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. దివ్య వాళ్ళ టీంలోనే ఉండే ఆ రెబల్ టాస్క్లో వాళ్ళ టీంలోనే ఉన్నాడా, వాళ్ళ టీంలో ఉండే వాడిని తీసేసినా కూడా తనకి తెలుసు వాళ్ళే తీసేస్తున్నారనేసి, వాళ్ళే రెబెల్స్ అనేసి తెలుసు. దివ్యాన్ సుమన్ శెట్టి రెబెల్స్ అనేసి తెలుసు. ఎవడు గమ్మునుంటాడు? ఏ సీజన్లో ఎవడు గమ్మునున్నాడు? ఎవరి కోసం గమ్మునున్నాడు? కళ్యాణ్ గమ్మునున్నాడు. మీకు అర్థమైందా? ఎవరన్నా అట్లా వాళ్ళ టీం వాళ్ళే వాడిని తీసేస్తే కూడా, ప్రామిస్ చేసి తీయద్దు అని చెప్పినా కూడా తీసేస్తే కూడా ఎవరు సైలెంట్గా ఉంటారు? హీ వాజ్ వెరీ సైలెంట్. దట్ ఈస్ హిస్ పర్సనాలిటీ. ఎవరు ఉంటారు అలా ఒక గేమ్ కోసం? నాగార్జున గారు కూడా వచ్చి నేను వాళ్ళే తీసేసినా కూడా నువ్వు చాలా లాయల్గా ఉన్నావు టీంకి అనేసి అంటే అవును సార్ అంతే తప్ప ఇంకేమైనా మాట్లాడా? లేకపోతే నామినేట్ చేశాడా వాళ్ళు? నా పాయింట్లో ఆ పొజిషన్లో నేను ఉంటే కూడా నామినేట్ చేస్తాను. నన్ను తీసేశారు ఆ గేమ్లోంచి, నా టీం వాళ్ళు నన్ను తీసేశారు అనే పాయింట్లో. వాళ్ళ గేమ్ కోసం వాళ్ళు కళ్యాణ్ తీసేశారు. బట్ కళ్యాణ్ ఏం మాట్లాడుకోకుండా మిగిలిన నాకు ఒక కోడ్ వచ్చింది, చీట్ కోడ్ వచ్చింది, రెబల్ కోడ్ వచ్చింది, బొక్క కోడ్ వచ్చింది అని చెప్పేసి ఏదో చెప్పుకుంటా గేమ్ని సాగిస్తూ ఉందాం అనేసి అనుకుంటారు. పీపుల్ ఫెల్ ఫర్ ఇట్ బ్రో. దట్ ఈస్ సో ట్రూ. పీపుల్ రియల్లీ ఫెల్ ఫర్ ఇట్. గేమ్ అంటే ఊచి టాస్క్లు ఆడేసి వేసి గుద్దు పడేస్తున్నామా, అందరినీ ఇరగొట్టేస్తున్నామా, పగల కొట్టేస్తున్నామా, మహేష్ బాబు లాగా మొత్తం అన్ని ఫెన్సింగ్ పగల కొట్టేస్తున్నామా అనేది కాదు గేమ్స్ అంటే. ఇట్స్ ఆల్ అబౌట్ పర్సనాలిటీ టూ. ఇట్స్ అబౌట్ పర్సనాలిటీ ప్లస్ గేమ్స్. So people loved his personality. There were other people, their personality was also good, but his personality was more liked by more people, more set of people, more set of audience. So చాలా పెద్ద crowdకి నచ్చాడు కాబట్టి he is a winner. He is a people's winner. ఎవట్రా వేరే వాళ్ళు పీపుల్స్ విన్నర్ అని చెప్పింది? పీపుల్స్ విన్నర్ కూడా కళ్యాణే. నార్మల్ విన్నర్ కళ్యాణే. 35 lakhs గెలిచింది కళ్యాణే, ప్లస్ 5 lakhs ఏదో గెలిచారంటే నాకు తెలియదు, నేను ఎపిసోడ్ చూడలేదు, ఫినాలే ఎపిసోడ్. అన్నీ కళ్యాణే. మిగిలిన వాళ్ళలాగా ఆల్రెడీ హింట్స్ వచ్చేసాయి, ఇంకా ఓడిపోతున్నాం అని హింట్స్ వచ్చేస్తే డల్ అయిపోయేసి భయం వేస్తా ఉందని చెప్పేసి కూర్చొనే వాళ్ళని కూడా పోయి కన్సోల్ చేస్తూ ఉన్నారు. ఎవ్రీబడి నోస్ జస్ట్ దట్ యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నారు. అదేంటి వీడి గెలవడం ఏంటి కళ్యాణ్ గెలవడం ఏంటి అనేసి తట్టుకోలేకపోతున్నారు. అసలు మనల్ని ఓడించాడా అని చెప్పేసి ఆ లోపల ఒక ఈగో అనేది ఉంటుంది కదా. ఐ నో ఆ ఈగో అనేది ఉంటుంది. నాకు కూడా చాలాసార్లు అనిపించింది వీళ్ళు ఏం చేస్తున్నారా స్వామి టాప్ అయిపోయేదానికి అనేసి, మా సీజన్లో కూడా నాకు కూడా అనిపించింది. అది ఉంటుంది. బట్ పీపుల్ ఆబ్వియస్లీ వాళ్ళకి నచ్చింది. నేను కూడా ఎప్పుడు 9th వీక్ నేను ఎలిమినేట్ అయిపోయిన దానికి నన్ను స్టార్ మా వాళ్ళు ఎలిమినేట్ చేస్తున్నారు, వాళ్ళు టీఆర్పీ కోసం ఎలిమినేట్ చేస్తున్నారు, ఇదంతా ఏం చెప్పలే. నేను జనాలకి నచ్చలేదేమో, నాకు ఓట్లు పడలేదేమో, అందుకే నేను బయటకు వచ్చినానేమో అనేసి ప్రతిసారి చెప్తా ఉన్నాను. ఇట్ వాజ్ ఆల్వేస్ దట్. కావాలనేసి చేశారు అనేసి నేను చెప్పలే. నిజంగా నాకు ఓట్లు పడలేదేమో, నిజంగా నేను నచ్చలేదేమో జనాలకి అనే పాయింట్లోనే మాట్లాడా. బికాస్ నేను ఆ పాయింట్లోనే మాట్లాడతా. ఓట్ల ప్రకారమే జరుగుతుంది ఏదైనా. బికాస్ ఆ ఓట్లంతా హాట్స్టార్ టీము, ఎండమాల్ టీము, స్టార్ మా టీం వాళ్ళు కాదు చూసేది. ఇట్ ఈస్ హ్యాండిల్ బై అన్ అదర్ టీమ్, థర్డ్ పార్టీ ఆడిట్, పీడబ్ల్యూసీయా లేకపోతే ఏదో కేపీఎంజీఆ ఏదో నాకు తెలియదు. సమ్ కంపెనీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ది హాట్స్టార్ ఓటింగ్స్. అర్థమైందా? హాట్స్టార్లో ఎన్ని ఓట్లు పడినాయనేసి కూడా నాకు తెలుసు. మిస్డ్ కాల్ గురించి నాకు తెలియదు. ప్రతి ఇండివిజువల్గా ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడినాయనేసి కూడా నాకు తెలుసు. ఐ స్వేర్ ఆన్ మై పేరెంట్స్. నిజం చెప్తున్నా. ఐ నో ఇండివిజువల్గా ఎంత ఓట్లు పడినాయని. ఊరికే నామకే వస్తే చెప్పట్లా. నేను ఊరికే నామకే వస్తే ఏం మాటలు మాట్లాడను. ఐ స్పీక్ ఓన్లీ వెన్ ఐ నో ద ఫ్యాక్ట్. ఐఎమ్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్.
కళ్యాణ్కి తనుజకి 10 లక్షల ఓట్ల డిఫరెన్స్ ఉంది. వారమంతా ఓట్ చేసి ఉంటే కూడా లక్ష మంది రోజు లక్ష ఎక్కువ ఉంటే కూడా వారమంతా ఓట్ చేసినా కూడా దెర్ వాస్ దిస్ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. ఐ కాంట్ ప్రూవ్ ఇట్, బట్ అంటే ప్రూవ్ చేయగలుగుతాను, బట్ నేను ప్రూవ్ చేస్తాను అనుకో నాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్. కానీ నేను చెప్పింది రాంగ్ అనేసి మీరు ప్రూవ్ చేయగలిగితే ఫర్ ష్యూర్ గుండు కొట్టించుకుంటా. సో ఫైనలీ వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్, నాకు కళ్యాణ్కి సంబంధం లేదు. ఏమైనా హైదరాబాద్ వచ్చి ఆ పిల్లలు సెటిల్ అయ్యి ఏమైనా నాతో మాట్లాడితే మళ్ళీ నేను ఏమైనా ఫ్రెండ్స్ లాగా మాట్లాడతాను. లైక్ హౌ ఐ టాక్ టు అదర్ పీపుల్ ఫ్రమ్ అదర్ బిగ్ బాస్ సీజన్స్. ఐ టాక్ టు నిఖిల్ మలియక్కల్, ఐ టాక్ టు గౌతమ్ కృష్ణ, ఐ టాక్ టు అదర్ విన్నర్స్, ఐ టాక్ టు పల్లవ్ ప్రశాంత్, ఐ టాక్ టు అమర్దీప్. అలా ఏదైనా షోస్లో కనిపిస్తే ఎలా అయితే మాట్లాడతానో, ఇఫ్ హీ టాక్స్ టు మీ ఐల్ టాక్ బ్యాక్ టు హిమ్, అదర్వైజ్ ఐల్ నాట్ గో బిహైండ్ హిమ్, టాక్ టు హిమ్. ఐ డోంట్ వాంట్ టు డూ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ అండ్ ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ ఫర్ ఫేమ్ ఆర్ ఎనీథింగ్ ఆర్ ఫర్ వ్యూస్ ఆర్ ఫర్ ఎనీథింగ్. నేను నా ఇన్స్టింక్ట్ని నమ్మాను, నేను ఆనెస్టీని నమ్మాను. ఐ హ్యావ్ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఇన్ లైఫ్, ఆ ప్రిన్సిపల్స్నే ఫాలో అవుతున్నాను. అండ్ నాకు ఏ ఫ్రెండ్షిప్ ఎవరి ఫేమ్ కోసం వద్దు. ఎన్ని రోజులు ఉండబోతుంది ఫేమ్? ఒక 3 నెలలు ఉంటుందా? దాని తర్వాత కళ్యాణ్ పడాలి ఎవరైనా వేసి కూడా అందరూ మర్చిపోతారంటే హిస్టరీ విల్ రిమెంబర్ హిస్ నేమ్, బట్ స్టిల్ అంత అవుట్రేజ్ వావ్ అట్లా జనాల్లో పోయిన వెంటనే అందరూ వచ్చేసి చుట్టుముట్టేసుకొని గుద్దేసుకొని అట్లే ఉండదు. సో నాకు ఏ ఫేమ్ వద్దు. నాకు ఇంకా లాంగ్ అగోనే నాకు ఆల్రెడీ ఫేమ్ ఉంది. పీపుల్ సీ మీ ఫర్ మై కంటెంట్, నాట్ బికాస్ నేను వాళ్ళతో తిరుగుతా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తా అనేసి నన్ను ఎవరు చూడరు. ఎవరు నా వీడియోలు అందుకోసం చూడరు. నా వీడియోలు చూసేది అందరు నా కోసం చూస్తారు, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్, నాట్ ఫర్ ఎనీబడి ఎల్స్. సో ఐ డోంట్ డూ దిస్ ఫర్ ద థింగ్. నేను వెళ్ళి మీట్ అయింది, ఫొటోస్ పెట్టింది కూడా అవుట్ ఆఫ్ ది అఫెక్షన్ ఐ హ్యాడ్ ఫర్ దట్ గై అండ్ అవుట్ ఆఫ్ ది అడ్మిరేషన్ ఐ హ్యావ్ ఫర్ దట్ గై. యాజ్ సింపుల్ యాజ్ దట్. I'm not an antagonist to anybody, not an antagonist assalu, not a villain in the story. Probably నేను హీరో ఇన్ ద స్టోరీ. సో ఐ డోంట్ నో. అండ్ ఇంకొక విషయం చెప్పాలి. 5 మంది కలిసి కళ్యాణ్ గెలిపించారు. గీతు రాయల్ వచ్చి కళ్యాణ్ గెలిపించింది బొక్క అస్సలు లేదు. గీతు రాయల్ వచ్చి కళ్యాణ్ కోసం నిలబడకపోయినా, ఈ 5 మందో 10 మందో ఎవరైనా వచ్చి కళ్యాణ్ కోసం నిలబడకపోయినా మీరందరి వల్లే కళ్యాణ్ గెలిచాడు. నా వల్ల అస్సలు గెలవలేదు. డోంట్ కంగ్రాచులేట్ మీ, డోంట్ పుట్ మీ ఇన్ టు దిస్, డోంట్ పుల్ మీ ఇన్ టు దిస్ టూ. అసలు నాకు సంబంధమే లేదు. నేను జస్ట్ ఒక మీడియంగా ఉండి తను ఏం చేశాడనేది జనాలకి చెప్పినాను కానీ ఐ ఆమ్ నోవేర్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ విన్నింగ్. హీ ఈస్ ద ఓన్లీ పర్సన్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ విన్నింగ్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద క్రెడిట్ అండ్ ఆ క్రెడిట్ కూడా ఎవరు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. I did nothing. I just supported him. I stood for him in the last week అంతే. అది కూడా 15th week, అది కూడా వెన్స్డే నుంచి I just stood for him అంతే తప్ప తనకు ఓట్లు పడింది కానీ నథింగ్. ఐఎమ్ నాట్ బిహైండ్ హిమ్. ఇన్ డైలీ హంట్ న్యూస్లో కూడా కళ్యాణ్ వెనక విజయం ఎవరు తెలుసా అనేసి పెట్టి స్టోరీలు అంతా రాస్తున్నారు. ఐఎమ్ నోవేర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీబడీస్ విన్నింగ్. ఐ వాజ్ జస్ట్ అ మీడియం. తను ఏం చేశాడని చెప్పేసి అంటే ఇప్పుడు ఒక ప్రమోషన్ లాగా, ఎలా ఒక క్యాంపెయినింగ్ లాగా, ఓట్ ఫర్ సో అండ్ సో బికాస్ హీ డిడ్ దిస్ అనేసి ఒక క్యాంపెయినింగ్ పర్సన్ లాగా ఐ క్యాంపెయిన్ ఫర్ హిమ్. బట్ విన్ అయింది మాత్రం తనే, తన ఓన్ థింగ్తో విన్ అయ్యాడు. నో బడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. మిగతా వాళ్ళు ఎవరు ఏ వీడియోలు వైరల్ చేసుకున్న 5 మంది వల్ల విన్ అయ్యాడు, 5 మంది అగేన్స్ట్ పోయేసి విన్ అయ్యారు, 5 మంది బొక్క బోషాడం, నథింగ్. కళ్యాణ్ వన్ ఫర్ హిమ్సెల్ఫ్, బై హిమ్సెల్ఫ్, ఫర్ హిమ్సెల్ఫ్, ఫర్ నోబడి ఎల్స్, బై నోబడి ఎల్స్, టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు కళ్యాణ్, ఫర్ కళ్యాణ్, by Kalyan. As simple as that. So I wanted to make this very clear. This is really bullshit. Stop this stupid negativity. ఆడెవడో డబ్బులు ఇచ్చారని చెప్పేసి కామెంట్లు పెట్టుకోవడం, ఎన్ని రోజులు ఉంటాయి కామెంట్లు కూడా, ఎన్ని రోజులు కొత్త అకౌంట్లు క్రియేట్ చేసుకోండి, కొత్త అకౌంట్లు ఎంత చేసుకుంటారు. నా దాంట్లో మీరు బొక్క కూడా కామెంట్ చేయలేరు బికాస్ నేను లిమిట్ ఇంట్రాక్షన్స్ చేసేస్తున్నాను ఇన్స్టాగ్రామ్ని. ఒక 2 రోజులకి మీరు ఏమి కామెంట్లు కూడా చేయలేరు. ఏం పెరుక్కోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నేను చెప్పింది ఫ్యాక్ట్స్ అనేసి అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు నిజంగానే కళ్యాణ్ని మీరు ఇష్టంతో ఓటేసారంటే ఈ వీడియోని లైక్ చేయండి. లెట్ దిస్ గో ఎనీవేర్. అది నేను చెప్పాలనుకునింది. ఆ పిల్ల ఒక చాలా సింపుల్. ఒక విన్నర్ వచ్చి సారీ అమ్మా నువ్వు గెలవలేదు, నువ్వు రన్నర్ అయిపోయావు, ఐఎమ్ సో సారీ బట్ యు ఆర్ ఎ విన్నర్ టు మీ, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అని చెప్పేసి రన్నర్ కోసం ఒక పోస్ట్ పెడతారా? ఒక రన్నర్ వచ్చి తన బెస్ట్ ఫ్రెండ్ తను లైఫ్ లాంగ్ ఉంటా అని చెప్పేసి అన్ని కెమెరాస్ ముందు అన్నిసార్లు మాట్లాడిన ఒక విన్నర్ కోసం కంగ్రాచులేషన్స్ పెట్టి ఒక పోస్ట్ చేస్తుందా? ఎవరు చేస్తారు? ఇక్కడ మాట్లాడితే అక్కడ కూడా పోయి మాట్లాడండి, ఇక్కడ క్వశ్చన్ చేస్తే అక్కడ కూడా పోయి క్వశ్చన్ చేయండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, వీళ్ళేమి మళ్ళీ పెయిడ్ కామెంట్లు అవి ఇవి వీళ్ళు పెట్టించలేరు కాబట్టి వీళ్ళు నోరు మూసుకొని ఉన్నారు. పాపము వాళ్ళకి ఏం తెలియదు కూడా ఇంత జరుగుతుంది, ఇంత రచ్చ ఉంటుంది, ఇంత పాలిటిక్స్ ఉంటాయి అనేసి వాళ్ళకి తెలియదు. ఇండస్ట్రీకి రావాలంటే భయపడతారు. ఇట్లుంటాయా, ఇంత చండాలంగా ఉంటుందా, ఇంత కంపులాగా ఉంటుందా, ఇన్ని పాలిటిక్స్ ఉంటాయా అని చెప్పేసి. ఆపోజిట్ పర్సన్ పాలిటిక్స్ ఆపేయండి ఎవరైతే చేస్తున్నారో. ఐ డోంట్ థింక్ తనుజ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, బట్ ఎనీ హూ ఎవర్ ఇస్ డూయింగ్ దిస్ యాంటీ పెయిడ్ కామెంట్స్ అగేన్స్ట్ మీ ఆర్ against somebody else or against any stupid person in this world, stop it. అంత ఓర్చుకోలేకపోతే మళ్ళీ బిగ్ బాస్ పై మళ్ళీ గెలవండి అంతే. ఓకే, అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాం. అందరికీ దిస్ మీ యోగి తెలుసు.
బై ఎస్ గతం